నల్గొండ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన గొడవ జరిగి 2 రోజులైనా మాటల యుద్ధం ఆగలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అధికార పార్టీ నేతలు టార్గెట్ చేస్తుంటే సర్కార్పై ఎదురుదాడిని తీవ్రం చేసింది విపక్షం. పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత ఇద్దరూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓ రేంజ్లో హెచ్చరించారు. నల్గొండ కేంద్రంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సమయంలో కోమటిరెడ్డిపై దాడి, అరెస్ట్, కేసుల్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ అగ్రనేతలు. కోమటిరెడ్డిపై జరిగిన దాడిపై సీఎల్పీ సమావేశంలో చర్చించిన నేతలు రాష్ట్రం నా జాగీరంటే కుదరదు అంటూ కేసీఆర్ను హెచ్చరించారు. కార్యకర్తల కోసం అవసరమైతే జైలుకు వెళతామన్న సీఎల్పీ నేత జరిగిన ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. ప్రభుత్వం యొక్క కార్యక్రమం మీటింగా టీఆర్ఎస్ మీటింగ్ అయితే మేము ఎందుకు పోతాం? మేము పోవాల్సినటువంటి అవసరమే ఉంది. ఏమన్నా అర్థం ఉంటుందా అడగటానికి? అసలు పోలీసులు మధ్యలో అడుగుతున్నారు, అసలు ఆ మీటింగ్కు మీరెందుకు పోయినారు అని. అంటే పోలీసులు ఇది ప్రభుత్వం యొక్క మీటింగా, అసలు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న మీటింగా? ఈ ప్రభుత్వం తేల్చాలి, పోలీసులు కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తుండ్రు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి ఇటువంటి ఒక సంఘటన మీద మా డిమాండ్ కూడా ఉన్నది. ఇప్పుడు పెట్టిన కేసుల్ని తిరగతోడి మరీ బేడీలు వేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఎవరు కూడా అక్రమంగా కేసులు పెట్టి బనాయించినా ఇటువంటి కేసులు ఇంకో ప్రభుత్వం మారినప్పుడు మళ్ళీ అక్రమ కేసులు కాదు, ఈ కేసులన్నీ తిరగతోడి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వచ్చిన ప్రభుత్వం కూడా అక్రమ కేసులు పెడతామన్నారు. అంటే మీరు అక్రమ కేసులు పెట్టింది కాబట్టి మేము వస్తే కూడా అక్రమ కేసులు పెట్టాం. ఈ అక్రమ కేసులు పెట్టినటువంటి వాళ్ళ మీద తగిన విధంగా చర్యలు తీసుకోవటానికి తగిన ఎంక్వైరీ విచారణ ఉంటుంది, అది నిరూపిస్తామని. ఘటనా స్థలిలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జానారెడ్డి. పోలీసు కనీసం శాసనసభ్యుడిని పరిరక్షించేటువంటి పరిస్థితుల్లో కాదు, అతని మీద రాళ్లు పడుతుంటే కొడతారు, కొట్టకేం చేస్తారని వివరించినటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉన్నది, చాలా సిగ్గుచేటుగా ఉన్నది పోలీసులు ఎవరించి. ఈ తరహా ఘటనలకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదని సర్కార్ను హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇట్లా జరగడం ఇది రైట్ కాదు. అంటే ఎవరికి బట్టి వాళ్ళు సరే మా చేతిలో పోలీసు ఉందో, లేకపోతే నా కులపరమైన డిఎస్పీలు వేసుకున్నానో, లేకపోతే ఎస్సీఎల్ నా మాట వింటున్నానో, ఇట్లా చేసుకుంటా పోతే ఇది చాలా చాలా మరి తీవ్ర పరిణామాలకు దారి చూస్తుంది. ఎస్, డైరెక్ట్గా హెచ్చరిస్తున్నాం, మేము ఊకోము. మేము అధికారంలో ఉంటే తప్పనిసరిగా వడ్డీతో సహా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈరోజు అడ్డగోలు వేయించాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఎమ్మెల్యే హక్కులు కాపాడాల్సిన స్పీకర్ కనీసం స్పందించడం లేదని సీఎల్పీ అభిప్రాయపడింది. స్పీకర్ను కలిసి నిరసన తెలపాలన్న ఆలోచనను విరమించుకున్న కాంగ్రెస్ నేతలు జరిగిన ఘటనపై సీఎం పిలిచి వివరాలడిగితే చెప్పాలని డిసైడ్ అయింది. లేకపోతే ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు చెబుతామన్నారు కాంగ్రెస్ నేతలు.